బోట్ హౌస్ ఇది చాలా పెద్దది. ఇది అవర్లీ బేస్ మీద ఉంటుంది అన్నమాట. 30,000 50,000 ఉంటుంది. ఆంటీ గారు చేపలు పడుతున్నారు. ఇది స్మాల్ విలేజ్ అనమాట. చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి. కెనాల్స్ మధ్యలో నుంచి బోట్ వెళ్తుంది. మచిలీ పక్కడగా క్యా నై. ప్రజెంట్ మేము వచ్చేసి అలెప్పూజీలో అయితే ఉన్నాము. మార్నింగ్ 8:30 అవుతుంది. ఫెర్రీ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఫెర్రీ అనమాట. మనం చూడడానికి ఇది ఒక డబుల్ డెక్కర్ మాదిరిగానే ఉంటుంది. కేరళ గవర్నమెంట్ ఈ ఫెర్రీలను అయితే నడుపుతుంది అనమాట. ఈ ఫెర్రీ వచ్చేసి డైలీ 2 times మాత్రమే నడుస్తుంది. అయితే దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. మనకి జర్నీ అనేది 2.5 hours అయితే ఉంటుంది. బడ్జెట్ ట్రిప్ లో కేరళను ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకి సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో చాలా బాగుంటుంది. అలెప్పూజ అంటే మలయాళం అని అర్థము. దీనిని అలెప్పి అని కూడా పిలుస్తారు. కేరళ రాష్ట్రంలోని అలెప్పూజ జిల్లాలో ఇది ఒక మున్సిపాలిటీ. అలెప్పూజ అనేది విశాలమైన అరేబియా సముద్రం. ఇక్కడ షికారా బోట్స్ కూడా ఉంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది పర్ అవర్ కి. ఈ షికారా బోట్స్ వచ్చేసి ప్రైవేట్ వాళ్ళు నడుపుతూ ఉంటారు. కేరళ భూభాగం మొత్తం ఒక నదుల ప్రవాహంతో నిండి ఉంటుంది. కొన్ని చోట్లకి బస్సెస్ గానీ ట్రైన్స్ గానీ పోవన్నమాట. మనం ట్రైన్ లోనో లేక బస్సులోనో ట్రావెల్ చేసి ఉండొచ్చు. కానీ ఈ జర్నీ అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది. ఈ దారి మధ్యలో మనకి చిన్న చిన్న బోట్ జెట్టీస్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇవి బస్ స్టాప్ మాదిరిగానే ఉంటాయి. ఈ గ్రామాల్లో ఉండేవారు ఈ బోట్ జెట్టీస్ ద్వారా ఇతర పట్టణాలకు వెళ్తూ ఉంటారు. చూడడానికి మనకి చాలా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. ఈ బోట్స్ కి ఒక డ్రైవరు, ఒక కండక్టరు, అలాగే 2 హెల్పర్స్ అయితే ఉంటారు. ఈ బోట్ ని కంట్రోల్ చేయడానికి తాళ్ల సహాయంతో ఒడ్డుకు రాగానే పడవను సమాంతరంగా ఒడ్డుకు నెట్టుతారన్నమాట. వీళ్ళు పాసెంజర్స్ దిగేటప్పుడు అలాగే ఎక్కేటప్పుడు నీటిలో పడిపోకుండా సహాయపడతారు. ఈ జాబ్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే హౌస్ బోట్ వచ్చేసి 10,000 ఉంటుంది పర్ అవర్ కి. ఇక్కడ షికారా బోట్స్ కూడా ఉంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది పర్ అవర్ కి. కేరళ వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి బెస్ట్ టైమింగ్ అనేది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో చాలా బాగుంటుంది. కేరళలో మేజర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి బోట్స్ అన్నమాట. బోట్స్ ఎక్కువగా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. మార్నింగ్ ఆఫీసులకి, కాలేజీలకి, స్కూల్ కి వెళ్లే వాళ్ళు పడవల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్లకి బస్సెస్ గానీ ట్రైన్స్ గానీ పోవన్నమాట, అంటే ఉండవు. సో అందువలన వీళ్ళు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ కి వెళ్లాలన్నా పడవలను ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. కేరళలో బోట్ జర్నీ అనేది మనకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ జర్నీ వచ్చేసి మనకి అప్ టు 2.5 hours అయితే పడుతుంది. కేరళ భూభాగం మొత్తం ఒక నదుల ప్రవాహంతో నిండి ఉంటుంది. కొన్ని చోట్లకి బస్సెస్ గానీ ట్రైన్స్ గానీ పోవన్నమాట. మనం ట్రైన్ లోనో లేక బస్సులోనో ట్రావెల్ చేసి ఉండొచ్చు. కానీ ఈ జర్నీ అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది.